దాడిలో చనిపోయిన గొర్రెలకు ప్రభుత్వ నష్టపరిహారం ఇవ్వాలని తిరుమలగిరి ఎంఆర్ఓ జిఎంపిఎస్ ఆధ్వర్యంలో మెమోరాండం ఇచ్చినామని వెలిశాల గ్రామంలో ఎల్లంల సమ్మయ్య 35 గొర్రెలను వీధి కుక్కలు రాత్రి కొరికి చంపాయని, గొర్రెలు చనిపోవడం వల్ల ఎల్లంల సమ్మయ్య కుటుంబం వీధిన పడే పరిస్థితి ఏర్పడిందని, కుక్కల దాడిలో చనిపోయిన గొర్రెల విలువ సుమారు 3.5 లక్షల రూపాయలు ఉంటుందని ప్రభుత్వం ఉన్నత అధికారులు తక్షణమే స్పందించి సమ్మయ్య కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా జిఎంపిఎస్ కొరత ఉంది. వెలిశాల గ్రామంలో గతంలో 2-3 సార్లు కుక్కల దాడిలో అనేక గొర్రెలను కొరికివేయడం జరిగిందని, ఆ గ్రామంలో తక్షణమే కుక్కలను నివారించాలని స్థానిక సర్పంచ్ ఉన్నతాధికారులను కూడా తెలియపరచడం జరిగింది. నమస్కారం, నా పేరు కడంలింగయ్య, జిఎంపిఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో ఎల్లంల సమ్మయ్య అనే గొర్రెల కాపరి గొర్రెలను సుమారు 32 గొర్రెలను 35 గొర్రెలు కుక్కల దాడిలో చనిపోయినాయి. ఈ కుక్కల దాడిలో చనిపోయిన గొర్రెల కాపరికి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇతనికి ఆర్థిక సాయం చేయవలసిందిగా మేము జిఎంపిఎస్ నుండి అధికారులను కోరడం జరిగింది. గతంలో సుమారు ఒక 2-3 నెలల క్రితం ఇదే గ్రామం ఆయన పేరే ఎల్లంలా అవులే గొర్రెలను కూడా కుక్కల దాడిలో ఆ గొర్రెలు కూడా చనిపోయి పాపం ఆ కుటుంబం కూడా వీధిన పడే పరిస్థితి ఏర్పడింది. నిన్న కాక మొన్న తూర్పుగూడ గ్రామంలో 50 గొర్రెలను కుక్క దాడిలో 125 గొర్రెలను కుక్కల దాడిలో చనిపోయినటువంటి ఘటన ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో ఏర్పడ్డది. అంటే ఈ విధంగా చూసుకుంటూ పోతే ఎక్కడికక్కడ కుక్కలు విపరీతంగా పెరిగి గొర్రెల మీద దాడి చేసి గొర్రె కాపరులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాయని చెప్పేసి ఈ కుక్కలను తక్షణమే నివారించాలి, ఈ చనిపోయిన గొర్రెలకు నష్టపరిహారం ఇవ్వాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఇప్పటికీ గతం నుంచి ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా దున్నపోతు మీద వానపడ్డ సందంగా కూడా లేదు. మేము చెప్పదలుచుకుంది ఒకటే, అధికారులకు కుక్కలు విపరీతంగా పెరిగిపోయి గొర్రెలపై దాడి చేస్తూ ఉంది. ఈ దేశంలో పందులకు, పశువులకు, కుక్కలకు ఇన్సూరెన్స్ ఉంది తప్ప ఈ గొర్రెలకు ఇన్సూరెన్స్ లేదు. అదేవిధంగా గొర్రెల కాసే గొర్రెల కాపరి కూడా జీవిత బీమా లేదు, లైఫ్ ఇన్సూరెన్స్ లేదు. ప్రభుత్వానికి ఏం మాత్రం చిత్తశుద్ధిన్నా మేము చెప్పదలుచుకుంది ఒకటే, మేకలకు గొర్రెలకు తక్షణమే ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేయించాలి. అదేవిధంగా గొర్రెల కాపరికి జీవిత బీమా, లైఫ్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్, ప్రమాదంతో చనిపోయినటువంటి కాపరునికి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఈ వెలిశాల గ్రామ ఈ కాపరులను ఉద్దేశించి ఈ సందర్భంగా మీడియా ద్వారా అధికారులకు చెప్పడం జరిగింది. ఈ ఎల్లంల సమ్మయ్య కుటుంబాన్ని తక్షణమే అధికారులు స్పందించి ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ గొర్రెలు చనిపోయిన ఈ కాపరి కుటుంబానికి పరామర్శనం కోసం తిరుమలగిరి మండల జిఎంపిఎస్ జిల్లా అధ్యక్షులు తిరుమలగిరి మండల అధ్యక్షులు కడారి లింగయ్య, అదేవిధంగా వెలిశాల గ్రామ అధ్యక్షులు కడారి కుమారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాపర్లందరూ సమక్షంలో మీడియా ద్వారా ఈ ప్రభుత్వ అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం, సెలవు.